అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవన్నీ ఏంటి అనుకున్నారా, ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అని అంటే ఎక్కువ వరకు ఈ రోజు వీడియోలో నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ఎట్లా అంటే జీన్స్ పైకి కానీ ఫ్రాక్స్ పైకి క్యారీ చేసేలాంటి ఇయర్ రింగ్స్. సో టీన్ పిల్లలు కానివ్వండి, టీన్ పిల్లలే అనే కాదు, సో పెద్దవాళ్ళు ఎవరైనా జీన్స్ వేసుకున్నప్పుడు కూడా రెగ్యులర్ గా ఇలా ఇలా గోల్డ్ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటే సూట్ అవ్వదు కదా. సో అందుకోసం నేను డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేశాను మీషోలో. సో అవి వచ్చి అవి షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి పర్ల్ ఇయర్ రింగ్స్. పర్ల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఎక్కువ వరకు ఫ్రాక్స్ పైకి వాటికి బాగా సూట్ అవుతాయి. ఎక్కువ జ్యువెలరీ వేసుకోకుండా మనము ఇలా వెస్ట్రన్ లుక్ లో అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా చూడండి, మంచి పర్ల్ లుక్ జ్యువెలరీ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్ల్ అనేది ఇంత బిగ్ సైజ్ అయితే ఉంది. సో వెనుక జస్ట్ పుష్ బ్యాక్. బిగ్ సైజ్ పర్ల్ ఏంటి అంటే మనం ఎక్కువ జ్యువెలరీ వేసుకోము కదా, ఫ్రాక్స్ కానీ ఇలా జీన్స్ పైకి వేసుకున్నప్పుడు సింపుల్ జ్యువెలరీ కూడా ఒక ఉట్టి ఇయర్ రింగ్స్ తోటి కూడా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, కొంచెం నా ఫేస్కి అయితే పెద్దగానే అనిపిస్తుంది. సో దీంట్లో ఇంకేదైనా సైజ్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు. ఉట్టి పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని పర్ల్ మాలా వేసుకుంటారు చూసారా, అలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఒక ఇయర్ రింగ్ అనమాట. సైజ్ అయితే ఇంత ఉంది, పెట్టుకుంటే ఇలా అయితే వస్తుంది. కాకపోతే నా ఫేస్ కి పెద్దగా అయిందేమో, ఎవరికైనా సూట్ అవ్వచ్చు. మీకు సూట్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలా మంచి గ్రీన్ కలర్ లీఫ్ లాంటి ఇయర్ రింగ్ అండి. సో ఇది ఇంకొంచెం బిగ్ సైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా, బట్ కరెక్ట్ సైజ్ వచ్చింది, చాలా బాగుంది. సో పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో కూడా షేర్ చేస్తా. ఇది కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్ అండి. మనకి మీషోలో ఇలా వెస్ట్రన్ లుక్ సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఆన్లైన్ లో మనం పే చేస్తే ఒక 20 రూపీస్ అలా కూడా మనకి తగ్గుతుంది. సో అలా చూడండి, ఇయర్ రింగ్ అయితే పెట్టుకుంటే ఇలా అయితే ఉంటుంది. మనకి ఇంకొక ఇయర్ రింగ్ వచ్చేసి ఇట్ సైడ్ పెట్టుకుంటే ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. సో ఇలా వస్తుంది, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, బాగుంది. సమ్ గ్రీన్ టీ షర్ట్స్ లేదా గ్రీన్ ఫ్రాక్స్ కి ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. సో చూడండి, ఇలా అయితే వచ్చింది, మంచిగా ఇట్లా లుక్కే బాగుంది, చాలా బాగుంది ఇయర్ రింగ్ అయితే. డెఫినెట్ గా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇట్లా ట్రై చేయొచ్చు, క్యూట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ లాంటి ఇయర్ రింగ్ అండి. ఇది కూడా ఎక్కువ వరకు ఫ్రాక్స్ కి, ఇవి టీన్ వాళ్ళకి కానివ్వండి, పెద్ద వాళ్ళకి కానివ్వండి, అందరికి యూజ్ వస్తాయి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్. ఇది యాక్చువల్లీ గోల్డ్ ఫ్లవర్ సిల్వర్ ఫ్లవర్ కాంబోలో కూడా ఉంది. సో నేనైతే ఒకటే సిల్వర్ ఫ్లవర్ ఒకటే తీసుకున్నాను. సో ఇది చూద్దాం ఒకటి. ఓకే, ఈ సపరేట్ గా ఈ పర్ల్ కూడా సపరేట్ గా వస్తుంది. పర్ల్ సపరేట్ గా వస్తుంది. ఉట్టి చిన్న పర్ల్ కావాలంటే పెట్టుకోవచ్చు, విత్ ఫ్లవర్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ సైజ్ లో అయితే ఉంది. సో ఒకసారి పెట్టుకొని చూపిస్తాను నేను. ఉట్టి పర్ల్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది సైజ్ బీచ్ కానీ అలాంటి ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్లవర్స్ ఇన్ ద సెన్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటది. సో చూడండి, లుక్ వైజ్ అయితే ఇలా అయితే ఉంది. సైజ్ ఇది వచ్చేసి కాంబో అండి, ఇది వచ్చేసి కాంబో. సో చూడండి, ఇది కాంబో అనమాట. ఈ 2 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కాంబో వచ్చాయి. ఇది ఎక్కువ వరకు చిన్నగా క్యూట్ గా మనకి టీ షర్ట్స్ కి చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి మాత్రం ఫ్రాక్స్ కి, వెస్ట్రన్ వేర్ కి, టీ షర్ట్స్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్. దీంట్లో కలర్స్ చూడండి ఇలా అయితే వచ్చాయి అండి. ఇయర్ రింగ్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. సో ఈ ఇయర్ రింగ్ అనమాట, పెట్టుకుంటే సైజ్ లుక్ వైజ్ ఇలా అయితే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. జీన్స్ పైకి వాటికి నిజంగా చాలా బాగుంటాయి. క్యూట్ ఉన్నాయి, క్యూట్ బటర్ఫ్లైస్ అనమాట. సింపుల్ అండ్ వెరీ క్యూట్. మనకి ఇదైతే చూడండి ఇలా అయితే ఉంటుంది. సో అందుకే టీ షర్ట్ వేసుకున్నాను. టీ షర్ట్ వేసుకొని అప్పుడే ఇయర్ రింగ్స్ అనేవి సూట్ అవుతాయి. డ్రెస్ పైన చూపించిన అంత లుక్ తెలియదు. ఓకే, ఇది బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ మేకింగ్ అనేది చాలా బాగుంది. ఓ వావ్, ఇదైతే చూడండి ఇంకా ఎంత క్యూట్ ఉందో, ఇది చాలా బాగుంది. సో ఇలా వస్తుంది. సో మంచి బటర్ఫ్లై ఫెదర్ లాగా ఇలా అయితే వస్తాయి ఇయర్ రింగ్స్. ఈ బయట ఈ బ్రౌచర్ ఇచ్చేసి మనకి బ్లూ, గ్రీన్, రెడ్ 3 in 1, సారీ 3 in 1. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. 4 in 1 ఇయర్ రింగ్. ఇదిగోండి బ్లూ శారీ ఏదైనా కట్టుకున్నారంటే బ్లూ ఇయర్ రింగ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ ఈ ఫ్లవర్ అనేది రెగ్యులర్ ఫ్లవర్ కాకుండా ఈ ప్యాటర్న్ ట్రై చేశారు, దోసకాయ లుక్ ఉన్నవి. సో ఇదిగోండి, ఇది ఒకటి. అండ్ గ్రీన్ కూడా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా గ్రీన్ కావాలనుకుంటే మనం గ్రీన్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. పాలిష్ చాలా బాగా వచ్చింది, లుక్ వైజ్ కూడా బాగుంది. మిడిల్లో ఈ స్టోన్ ని మనం మిడిల్లో స్టోన్ మార్చుకుంటాము. సైడ్ అంతా పర్ల్, మిడిల్ అంతా కూడా మళ్ళీ వైట్ స్టోన్ అయితే వచ్చింది. ఓకే, ఇలా అయితే ఉంటుంది పెట్టుకుంటే లుక్.
వచ్చేసి లాస్ట్ ఇయర్ రింగ్ అండి. ఇది ఎవర్ ట్రెండ్ అండ్ దీంట్లో కలర్స్. ఇది కూడా పర్ల్ మాలాస్ కి బాగుంటాయి. సింగిల్ పర్ల్ మాలా వేసుకొని ఈసారి నెక్స్ట్ పర్ల్ మాలాస్ ఏమైనా కనిపిస్తే ట్రై చేస్తాం మీషోలో. సో చూడండి లైన్స్. ఈ ఇయర్ రింగ్స్ ఎవర్ ట్రెండ్ అనమాట. ఎవర్ ట్రెండ్ అంటే ఎవర్ ట్రెండ్. సో ఈ ఇయర్ రింగ్స్ మనకి సింగిల్ ఉట్టి ఇయర్ రింగ్స్ డ్రెస్సెస్ పైకి పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తాయి. పిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. ఇది ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ డ్రెస్సెస్ పైన పెట్టుకుంటే కూడా మనకి వెస్ట్రన్ లుక్ వైజ్ లా కూడా బాగుంటుంది. సో నేను మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. మనకి ఇప్పుడు డ్రెస్సెస్ పైకి కొంచెం ట్రెడిషనల్ ఉండాలి, బట్ కొంచెం వెస్ట్రన్ లాగా కూడా మంచిగా ఫ్యాన్సీగా కనపడాలి అన్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి, బాగుంటాయి. ఇవైతే ఎవర్ ట్రెండ్. నేనైతే చాలా మంది చూపించడం చూసాను. ఇప్పుడు మళ్ళీ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టాక్ లో ఉన్నప్పుడు అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా. సో లెంత్ అయితే చూడండి, ఇంత లెంత్ అయితే వస్తుంది. బాగుంది ఇయర్ రింగ్ అయితే. ప్రైస్ కూడా మంచిగానే, ప్రైస్ తగ్గట్టు లుక్ ఉంది, పాలిష్ ఉంది. సో మనం మీకు పాలిష్ అనేది దగ్గరగా చూపిస్తాను. గోల్డ్ పాలిష్ చూడండి. నేను యాక్చువల్లీ ఇక్కడ పింక్ వచ్చింది తీసుకున్నా, ఇక్కడ వైట్ వచ్చింది కూడా ఉంది. ఇదిగోండి పర్ల్ వైట్ ఉన్నాయి కదా, పింక్ వైట్ గ్రీన్ 3 కలర్స్ ఉన్నట్టు ఉంటుంది అనేసి నేను పింక్ స్టోన్ వచ్చింది ట్రై చేశాను. వైట్ స్టోన్ వచ్చింది కూడా ఉంది పైన. వైట్ అండ్ గ్రీన్ ఎక్కువ కాంబినేషన్ తోటి ఉన్నాయి. అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ లింక్ త్రూ ఓపెన్ చేసుకొని చూస్తే కనుక మీకు కింద ఇంకా కనిపిస్తూ కూడా ఉంటాయి. సో ఫ్యాన్సీగా మెయిన్ గా డ్రెస్సెస్ పైకి ఫ్యాన్సీ లుక్ వైస్ ఇయర్ రింగ్స్ అయితే చాలాగా బాగుంటాయి. సో ఇదండి నా వీడియో. సో నేను టీనేజర్స్ కి అండ్ అందరికి సెట్ అయ్యే ఎలాంటి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపించా. ఇవి క్యామిసోల్స్ అనేసి వీటిలో దొరుకుతాయి అనమాట. సో దీంట్లో 3 సెట్ ఆఫ్ 3. ఓకే. ఇవి మనకి ఫ్రాక్స్ లోపల లాంగ్ నెక్, హెవీ నెక్ ఉంది, కొంచెం ఇట్లా నెక్ కవర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. సో ఇలా బ్రాకి ఇక్కడ మనకి బటన్ సిస్టమ్ ఉంటుంది. బటన్ సిస్టమ్ తోటి ఇక్కడ పెట్టేసుకున్నామంటే సో మంచిగా సెట్ అయిపోతుంది. సో 3 కలర్స్ అనమాట. వీటిని క్యామిసోల్ అని అంటారు. సో ఇది వచ్చేసి స్కిన్ కలర్ ఉంది, బ్లాక్ అండ్ వైట్. సో ఇదైతే మోస్ట్లీ అందరు గర్ల్స్ దగ్గర ఉంటే మంచిది. లెట్ బి కాలేజ్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి లాంగ్ టీ షర్ట్స్ కానీ లాంగ్ డ్రెస్సెస్ లో కూడా ఇట్లా నెక్ పెద్దగా ఉన్నప్పుడు ఇవి ట్రై చేయొచ్చు. ఇలా లేస్ లుక్ రావడం వల్ల లేస్ కూడా ఇక్కడ నీట్ కనిపించి చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి ఇంతే ఉంటుంది మనకి. ఎక్కువ ఇదంతా మళ్ళీ కొందరు కవర్ చేయడం ఎక్కువగా టైట్ గా అనిపించినా కూడా ఓన్లీ ఫ్రంట్ వరకే కాబట్టి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వెనకాల వచ్చేసరికి ఇలా బటన్స్ అయితే వస్తాయి. సో బటన్స్ వైజ్ ఇది ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఇది ఇట్లా క్లోజ్ మన బ్రా దాని స్ట్రిప్ పెట్టేసేసి లెంత్ వైజ్ కొందరికి చిన్న సైజ్ కావాలి, కొందరికి దూరం కావాలి అనుకునే దాన్ని బట్టి ఓకే ఇలా క్లోజ్ చేయాలి బ్రాక్ పెట్టేసేసి. సో ఇలా అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి అందరి దగ్గర ఉంటే మంచిది. సో అలాంటివి ఇవి వచ్చేసి క్యామిసోల్ అంటారు. ఓకే. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇవి ట్రై చేశాను అనమాట, షార్ట్స్ లాంటివి. సో జీన్స్ వేసుకున్నప్పుడు ఇలా మడతలా కనపడకుండా ఉండాలనేసి. సో ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ షేప్ అనేది డిఫరెంట్ గా ఉంది, కానీ వేసుకుంటే లుక్ బాగానే ఉంది. సో డెఫినెట్ గా మీకు ఎవరికన్నా ఇలా షార్ట్స్ కి ఇక్కడ ఇలా లైన్ కనపడద్దు, సో ఆ లైన్ కనపడద్దు అనుకునే వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి 1 2 3 4 సెట్ ఆఫ్ 4 కలర్స్ వచ్చాయి అనమాట. సో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి. కాకపోతే మీ సైజ్ కంటే ఒక బిగ్ సైజ్ తీసుకోండి. బిగ్ సైజ్ తీసుకుంటేనే బెటర్. నేను ఎక్సెల్ పెడితేనే ఈ సైజ్ వచ్చింది అనమాట. ఇలా అయితే వచ్చింది, ఎల్ సైజ్ వచ్చింది ఎక్సెల్ పెడితేనే. సో ఎక్స్పాండ్ అవుతుంది. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రికే, రెగ్జిన్ ఏదో ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. సో కంఫర్టబుల్ గానే ఉంటుంది, ఏమంత స్వెట్టి ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. బట్ ఈ కింద లైన్ కనపడకుండా ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.